మేము కష్టపడి రూపాయి, రూపాయి చేసి కూడబెట్టి కట్టుకున్న ఇల్లు ఇలా పగలగొట్టారమ్మా! మేము ఎక్కడ ఉండాలని కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎళ్లి అంత వాళ్ళు ప్రాధేయపడి అంత ఇది చేశారు వాళ్ళు. మీరు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? ప్రజలు మిమ్మల్ని మీకు ఓట్లేసి గెలిపించలేదా వాళ్ళు? మీరేదో మంచి చేస్తారు సూపర్ సిక్స్ అని పెట్టి వాళ్ళు ఎంతో మోసపోయారు. వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇది చాలా అన్యాయం అంటే అన్యాయం. మీరు పేద ప్రజల పొట్టలు కొట్టి తినాలనుకుంటే మీరు ఎప్పుడైనా సరే అనుభవిస్తారు. ఈ ప్రజలు పేద ప్రజలను కంటిని ప్రతి బొట్టు కూడా మీకు శాపంగా మారుద్ది. ఎంతో కాలం మీకు లేదు. దగ్గరలో ఉందని కూడా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను నేను. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గాని, స్థానిక ఎంపీ టీడీపీ ఎంపీ చేసిన చిన్ని గాని వాళ్ళు ఎందుకని కనీసం మాట్లాడతలేదు? అదే కదా ఇప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు అట్ట పగలగొట్టినప్పుడు మరి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు మనల్ని. ఎందుకు వీళ్ళకి ఈడ పొట్టలు ఎందుకు కొట్టాలి? వాళ్ళు ఉండే నీడ ఆ పొట్ల నీడ కూడా లేకుండా వాళ్ళకి మీరు వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళకి కనీసం తినటానికి, ఉండటానికి నీడ కూడా లేకుండా మీరేసిన పథకాలు కూడా కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. కనీసం నీడ కూడా లేకుండా చేస్తా ఉన్నారు. వీళ్ళ నోర్లు ఎందుకు మూతపడిపోయినాయి?